హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోహిత్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మా తమ్ముని ప్రాంక్ చేస్తాను. ఈరోజైతే వాడి బుక్లో అయితే ఇక్కడ కెమెరా పిక్చర్ ఉంది, చూసారా? ఇదైతే వాడికి చూపించి వాడినైతే ఫస్ట్ ప్రాంక్ చేద్దాం. రోహిణి కోసం నేను కెమెరా తెచ్చాను, రారా నీకు నేను చెప్పినట్టు చేస్తే నీకు కెమెరా ఇస్తానని చెప్తాను. నాకైతే ఒక డైలాగ్ గుర్తొస్తుంది ఇప్పుడు, మస్తు షేడ్స్ ఉన్నారా అది గుర్తొస్తుంది. ఇప్పుడైతే వాడిని పిలుస్తాను. నేను కెమెరా పట్టుకున్నా అంటే ఏదో ఒకటి అడుగుతాడు. ఏం చేస్తున్నావు? వీడియో రికార్డ్ చేస్తున్నావు అంటే నీకు సర్ప్రైజ్ లేరా, అందుకే వీడియో తీస్తున్నా అని చెప్తాను. అయితే వాడిని పిలుస్తాను. రోహి ఇట్రా రా. రోహి, కెమెరా తెచ్చా నీ కోసం, మీ డాడీ ఇప్పుడే నాకు ఇచ్చాడు, ఇదిగో రా కూర్చోడా. నీ కెమెరా తెచ్చి మీ డాడీ నాకు కెమెరా ఇచ్చాడు. ఆగు, నువ్వు ఫస్ట్ కూర్చోపోవాడా. నేను చెప్పినట్టు చేస్తేనే కెమెరా ఇస్తా. నేను చెప్పినట్టు చేస్తేనే ఇస్తా. చెప్తేనే చేస్తా. సరే, చిన్నగా చెప్తా. చెప్పు. సరే, ఫస్ట్ నాకు ఒక డ్రాయింగ్ వేసి చూపి. నాకు బద్ధకం. అయితే కెమెరా ఇవ్వాలి. అక్కడ మీ రూమ్లో నా బుక్కుల్లా ఆ సంచిదా, రూమ్లో నా సంచిదా, రూమ్లో తేపో. సరే, ఒక పెన్సిల్ తెచ్చుకో. రోజు అదిగో ఆ సంచి మీ డాడీ బయట పెట్టేశాడు, అదిగో. సరే, ఆ బుక్ క్లోజ్ చేసి ఇక్కడికి రా. ఇప్పుడైతే నాకు ఒక వాచ్ డ్రాయింగ్ వేసి చూపి. పిత్తరేగా ఏందా వాచ్ నీట్గా చూపి. కింద అది వాచా యాపిలా? యాపిల్ వాచ్. మూసుకో. నువ్వు ఫస్ట్ పోయి వాచ్ అయ్యి, లేదంటే కెమెరా ఇవ్వను. ఏమన్నా చేసుకో, ఫస్ట్ నువ్వు డ్రాయింగ్. ఆడే ఉండు, నా దగ్గరకు రావాలి. అక్కడి నుంచే చూపి, నేను జూమ్ చేసుకుంటా. అక్కడే ఉండు, అక్కడి నుంచే చూపి. వాచ్కి అవేమి ఉండవా? అవేస్తేనే. బాగుంది, నీలాగే. సరే, 10/3. ఎక్కువైపోద్దేమో. 10/2 మార్క్ వేసినందుకు హాఫ్ ఇచ్చారు అంటే 0 ఇచ్చిండేదాన్ని. సరే, ఇప్పుడు సైలెంట్గా కూర్చో నేను చెప్పేంత వరకు. కెమెరా ఎంత పెద్దదో తెలుసా? దానికి అటాచ్డ్ మైక్ కూడా ఉంటుంది. ఇంత పెద్ద మైక్.
ఇంత ఇంత ఉంటుంది. ఇక్కడ కానీ ప్లేస్ చేసుకోవచ్చు నీ కాలర్కి. నేను చెప్పేంతవరకు సైలెంట్గా ఉండు. స్టార్ట్. వాడికి చాలా కోపం వస్తుంది, అంతా ఎతుకుతున్నాడు వాడు ఎక్కడ దాపెట్టాడని. ఏ వస్తావా రావా? ట్యాబ్ది ఛార్జింగ్. ఓకే స్టార్ట్. మాట్లాడకూడదు, కూర్చో. నీ హెడ్ కనపడదు, కూర్చుంటే బాగా కనిపిస్తుంది. ఇక్కడ దాకా కనపడట్లే. చైర్ ముందరికి వేసుకొని కూర్చో, అంత వెనక్కుంది. వావ్, మైక్ తీసేసుకుంటా. వాడికి చాలా వాడికి ఎప్పటి నుంచో కెమెరా అడుగుతున్నాడు, మైక్ కూడా. వాడికి ఎంత ఇష్టం అంటే కెమెరా మైక్, దానికోసం ఏమైనా చేస్తాడు వాడు. వాడి మూడ్ బాగాలేదు, నేను ఇసిగిస్తున్నామని అన్నీ మాటలన్నీ వింటున్నాడు వాడు. కోపం వస్తుంది వాడికి. ఇవ్వను. అది నీ మొహం కనపడట్లే, అంత కోపం చూపించినా ఇవ్వను. చేతబడి చేస్తున్నావు ఎందుకు? చేసేటట్టే ఉన్నావు బ్రోకర్ చూస్తే. ఏందిరా అదే? ఎక్కువ చాట చేసిన ఇవ్వను. ఇప్పుడు మాట్లాడచ్చు. మైక్ ఇవ్వను, కెమెరా కూడా ఇవ్వను. ఇక్కడ ఏడ్చేస్తున్నాడు చూడండి, కన్నీళ్ళు అక్కడ. ఇవ్వను, పక్కన కొట్టేస్తా. ఒక పాట పాడు. మైక్ కెమెరా. నువ్వు నాకు కెమెరా ఇస్తే నిన్ను చంపేస్తా, ఇయ్యకపోతే చేసేస్తా. నువ్వు ఫస్ట్ పాట పాడు మంచిది. గొంతులో సొట్ట పడిపోతుందిరా. సరే రాములో పాట పాడు. నాకేం రాదు. మైక్ కెమెరా. నాకు రాదంటుంటే. సరే రాను, బొంబాయికి రాను. నిన్నెవరు అడగలా రమ్మని. నేను రాదని చెప్తాను. పిలవక ముందే రానంటే ఏం బాగోదు. రోజు పిలిచిన తర్వాత నువ్వు చెప్పైతే నేను రాబాకరా బొంబాయికి. నేను వస్తాను, బొంబాయికి వస్తాను. పిలవక ముందే రాకపోతే మంచిది కాదు.
నేను వస్తాను మన్నేస్తాను. ఇదైతే మీకు ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను. సరే మైక్ కెమెరా ఇచ్చేసేదే. సరే 10 minutes 17 seconds అప్పుడు దాకా ఇచ్చింది. సరే 11 minutes దాకా తీస్తా. ఇంకా 11 కాల మినిట్స్. సరే సైలెంట్గా కూర్చొని మూమెంట్స్ ఇవ్వు. నేను ఆ పాట నేను మూమెంట్స్ ఇస్తా. ఆ పాట ఏందో చెప్పు. ఇట్టిచ్చాను. నెక్స్ట్ది మిస్సెల్ల పిల్ల. కరెక్ట్. దాని తర్వాత రాదంటేవు కదరా పాట. ఇదిగా చెప్పేసావా? నెక్స్ట్ది కరెక్ట్. నెక్స్ట్ది కరెక్ట్. నేను ఇప్పుడు లెటర్ సిగ్నల్ అయితే ఇచ్చాను. కే స్టాప్ చూపించేదా? బుక్స్లో అయితే దాచిపెట్టాను. వాడు చాలా ఆతృతగా ఉన్నాడు. అక్కడికే పో చూపిస్తా. ఇదిగో కెమెరా. ఇదిగోరా పిక్చర్ ఉందే. మైక్ ఇదిగో ఏడుంది. నేను ప్రాంక్ చేసారా? దానికే అంత అలుగులా అమ్మాయి రే. నిజంగా తెచ్చా నువ్వు అడగబో. సరే ఫస్ట్ బాయ్ గాయస్ ఉమ్మా అని చెప్పు. ఊరినే చెప్తా, అసలు నేనేం తేలా. బాయ్ గాయస్.